చిన్న చిన్న రాష్ట్రాలకు ఉన్న భారతదేశాన్ని ఒక మహాభారత్గా సృష్టించిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా మల్కాజిగిరి పటేల్ నగర్ లో వల్లభాయ్ పటేల్ విగ్రహానికి స్థానిక నాయకులతో కలిసి నివాళులర్పించిన రామచంద్రరావు మాట్లాడుతూ వల్లభాయ్ పటేల్ జయంతిని ఒక పండుగలా జరుపుకుంటున్నామంటే కారణం హైదరాబాద్ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో కలిసేందుకు కృషి చేసిన నాయకుడు, తెలంగాణ హైదరాబాద్ ప్రాంత ప్రజలకు భారతీయులుగా చేసిన వ్యక్తి వల్లభాయ్ పటేల్ అని వారి సేవలను కొనియాడారు. 150వ జయంతి సందర్భంగా రన్ యూనిటీ మార్చ్ పేరుతో హైదరాబాద్ బషీర్బాగ్ బాబు జగజీవన్ రామ్ విగ్రహం నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు రన్ నిర్వహిస్తున్నామని, దీనిలో పార్టీలకు అతీతంగా పలువురు ప్రముఖులు పాల్గొంటున్నట్లు చెప్పారు. తీస్తున్నా మందే ఇది ఇంకసారి రావాలంటే ఇంకసారి వచ్చి సర్దార్ పటేల్ 150 జయంతి సందర్భంగా మన ప్రియతమ నాయకుడు బ్రదర్ కొద్దిగా సైడ్ ఫోన్ స్ఫూర్తిదాయకమైనటువంటి పోరాటం ఎన్నిసార్లు పొడి చేసినా ఫస్ట్ పెట్టేసారు. సర్దార్ పటేల్కి 150 బర్త్డే సందర్భంగా మన మల్కాజిగిరిలకు రైల్వేలో సర్దార్ పటేల్ ట్రైన్ స్టేషన్ రైల్వే మ్యాప్లో ఉండాలి. సర్దార్ పటేల్ స్టేషన్ ఒక్క సెకండ్ వస్తుంది. వెనకరండి ఇంకా మళ్ళీ ఎక్కడికంటే పెళ్ళి చూస్తారు, మన ఖమ్మం పోవాలి. మన మీ జిల్లా దేశం ఇచ్చేసింది. బర్త్డే సందర్భంగా సర్దార్ పటేల్ వెనకరండి నాకు మీరు ఎంతో ఉత్సాహంగా మొత్తం రన్నింగ్ చేసుకుంటూ రావడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్ భారత్ మాతా కీ భారత్ మాతా కీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి, ఈ యొక్క జయంతిని పటేల్ నగర్ మల్కాజ్గిరిలో
ప్రతి సంవత్సరం కూడా వైభవంగా జరుపుకుంటారు. మరి 150వ జయంతి కాబట్టి ఇంకా వైభవంగా ఈసారి ఇక్కడ స్థానిక కార్పొరేటర్ ఒక చొరవతో ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఒక విగ్రహాన్ని అలంకరించి మరి వారి జయంతిని చాలా పెద్ద ఎత్తున ఇక్కడ మల్కాజ్గిరిలో బీజేపీ కార్యకర్తలు కానీ స్థానికంగా ఉన్నటువంటి ఒక పెద్దలు కానీ అందరూ కూడా వారికి నివాళులు అర్పించడం జరిగింది. భారతదేశాన్ని దాదాపు 560 చిన్న చిన్న రాజ్యాలని కలిపి ఒక భారతాన్ని సృష్టించినటువంటి వ్యక్తి సర్దార్ పటేల్. ముందుగా హైదరాబాద్ నగరం ఈరోజు మనం అందరం కూడా ఈ యొక్క పండుగను గట్టిగా జరుపుకుంటున్నాము. పండుగ ఎందుకంటున్నానంటే హైదరాబాద్ స్టేట్ అంటే తెలంగాణ భారతదేశంలో భాగం కావడానికి కారణమే సర్దార్ వల్లభాయ్ పటేల్. వారు ప్రయత్నంతో వారి యొక్క పోలీస్ యాక్షన్తో ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ స్టేట్ ఇప్పుడు తెలంగాణ భారతదేశంలో ఒక భాగమై ఇక్కడ ప్రజలు ఉల్లాసంతో ఉత్సాహంతో భరతమాతకు నివాళులు అర్పించి భారతమాత జెండాని ఎగిరేసి ఆ రోజు మనందరం కూడా భారతీయులు అయినా అనేటువంటి ఒక సంతోషంతో తెలంగాణ వాసులు ఆ రోజు భావించారు. మరి వారి యొక్క ప్రయత్నమే ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రయత్నమే ఈరోజు మనందరం కూడా భరతమాత బిడ్డలుగా ఇక్కడ ఉన్నాం. కాబట్టి వారికి అసలైన నివాళులు హైదరాబాద్ నుంచి తప్పకుండా జరగాలి, హైదరాబాద్ స్టేట్ అంటే తెలంగాణ జరగాలి. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈరోజు బాబు జగజీవన్ రామ్ స్టాచ్యూ నుంచి సర్దార్ పటేల్ స్టాచ్యూ వరకు కూడా ఒక పెద్ద ఎత్తున రన్ యూనిటీ మార్చ్ అనేది యూనిటీ రన్ అనేది ఉందో దాన్ని భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తుంది. మరి దానికి ఈరోజు కొంతమంది పెద్దలు వస్తున్నారు. మరి చివరికి రాజకీయాలకు అతీతంగా కూడా కొంతమంది వ్యక్తులు పెద్దవాళ్ళు వస్తున్నారు. దాంట్లో వెంకయ్య నాయుడు గారు కూడా దానికి రావడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రతి సంవత్సరం ఇక్కడ పటేల్ నగర్లో జరుపుకునేటువంటి ఒక ఈ కార్యక్రమంలో నేను రావటం ఉంటుంది. ఇక్కడ స్థానికుల ఒక డిమాండ్ ఒకటి ఉన్నది. ఎంఎంటీఎస్ మల్కాజ్గిరికి ఇక్కడ ఒక స్టాప్ ఉండాలి. దీనికి దగ్గరలో ఉన్నటువంటి ఒక ఏదైతే మనకు స్టాప్ ఉందో ఆ స్టాప్ పేరు కూడా మా ఎంఎంటీఎస్ పేరు రైల్వే ద్వారా సర్దార్ పటేల్ నగర్ అనేటువంటి పేరు దానికి ఇవ్వాలని చెప్పేసి కూడా ముఖ్యంగా రామకృష్ణ గారు వారి యొక్క ఈ కాలనీ పెద్దలందరూ కూడా లక్ష్మణ్ గారు అందరూ కూడా కోరుతూ ఉన్నారు. నిజంగా పటేల్ గారికి అసలైన నివాళి రైల్వే వాళ్ళు ఈ ప్రాంతానికి ఏదైతే ఎంఎంటీఎస్ వస్తుందో ఆ స్టేషన్ పేరు సర్దార్ పటేల్ స్టేషన్గా పడితే ఇంకా బాగుంటుంది. అదేవిధంగా వాజ్పేయి నగర్లో కూడా ఒక రైల్వే స్టేషన్ ఉంది. ఆ రైల్వే స్టేషన్ పేరు కూడా వాజ్పేయి నగర్ పెట్టమని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ గతంలో డిమాండ్ చేసింది. మరొకసారి మేము రైల్వే అధికారులతో కూడా మాట్లాడి ఈ సందర్భంగా మరొకసారి అందరికీ కూడా సర్దార్ పటేల్ 150వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం.